హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నటప్రలేశ్వర్. చాలామంది అడుగుతున్నారనమాట. బీటెక్ ఎంట్రన్స్ ఉంది కదా, మనకి ఎంసెట్ రాసిన తర్వాత మార్క్స్ వస్తాయి కదా, ఆ మార్క్స్ని బట్టి ర్యాంక్స్ ఒకసారి చెప్పండి అన్న, మాకు తెలియదు అని చెప్పారు. మీకోసం అయితే వీడియో చేస్తున్నా. అలాగే లైక్ చేసి ఫాలో చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే నేను అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతిదీ అప్డేట్ ఇస్తాను మీకోసం. ఎక్కడున్నా ఎలా ఉన్నా అప్డేట్ ఇస్తుంటాను. ఒక్కొక్కసారి ఏదైనా బిజీ వర్క్లో ఉన్నా కూడా అప్డేట్ ఇస్తాను గ్యారంటీగా మీకు సంబంధించి. సో 30 నుంచి 39 అంటే జస్ట్ పాస్ మార్కులు, అంటే 40 మార్కులు పాస్ మార్కులు బీటెక్లో. సో పాస్ మార్కులు వస్తే మీది 1,50,000 పైన ఉంటుంది ర్యాంక్ అనమాట. తర్వాత 40 నుంచి 49 మార్కులు వస్తే దాదాపు 1,50,000 యువతలే ఉంటుంది, అంటే 1,00,000 ఆ దగ్గర ఉంటుంది. తర్వాత 50 నుంచి 59 మార్కులు వస్తే మనకి 20,000 నుంచి 30,000 వచ్చే అవకాశం అయితే ఉంది. 60 నుంచి 69 వస్తే కినా 10,000 నుంచి మనకి 20,000 వరకు ఉంటుంది. అలాగే సో 70 నుంచి 89 మార్కులు వస్తే వాళ్ళది దాదాపు 15,000, 10 నుంచి 15,000 దగ్గర ఉంటుంది మధ్యలో. తర్వాత 90 నుంచి 99 మార్కులు వచ్చినట్టయితే 5,000 నుంచి 5,000 లోపల, అంటే 10,000, 8,000, 5,000 దగ్గర ఉంటుంది. సో 100 నుంచి 109 మార్కులు వస్తే మనకి ఖచ్చితంగా 2,500 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ ఈ విధంగా ఉంటాయి. వాళ్ళ మార్క్స్ని బట్టి ర్యాంక్స్ డిసైడ్ అవుతాయి, ర్యాంక్స్ని బట్టి కాలేజీలు డిసైడ్ అవుతాయి. మినిమం పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ కాలేజీలు, కొంచెం అటు ఇటు ఉన్న కాలేజీలు జాయిన్ అవ్వాల్సి వస్తుంది.